ఇంకొక ప్రశ్న ప్రజల్లో ఉంది. ₹2 కిలో బియ్యం అని చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గుర్తొస్తున్నారు. హైటెక్ సిటీ అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు. 108 చెప్పినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు. తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలని రేవంత్ రెడ్డి గారు కావాలని 4th సిటీ కడుతున్నారు ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. ఇది శ్రీశైలం హైవే సైడ్ నుంచి మేము ప్రజల్లో అడిగినప్పుడు తప్పు అది. తనకంటూ ఒక మార్క్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3వసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 3వసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే తను 3వ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఆ లిస్టు అందరికీ వర్తిస్తుంది, చిరకాలము ఆడ ఉండిపోతుంది. ఇలా 4th సిటీ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అయితేంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతున్నటువంటి తీరు అయితేంది, అక్కడ 4th సిటీ అనేటువంటిది కట్టడం మూలంగా అక్కడ బిజినెస్ కానీ అక్కడ వ్యాపారాలు కానీ కొంచెము పెరిగి విస్తృతంగా టౌన్ కూడా అటువైపు డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నువ్వు సిటీలో హైటెక్ సిటీ నుంచి నువ్వు ఎల్బీ నగర్కి పోవాలంటే గంటల తరబడి ట్రాఫిక్ ఇదంతా కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ సిటీ వేగంగా పెరుగుతుంది. ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా బయట దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార వర్గాలు కూడా ముందుకు వస్తున్నాయి, అనేక సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి సంస్థలకు, ఈ వస్తున్నటువంటి పెట్టుబడిదారులకు అనువైనటువంటి ప్లేసు, అనువైనటువంటి వాతావరణము, అనువైనటువంటి భూమిని మనం అందుబాటులో ఉంచినప్పుడు మాత్రమే మనకు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ రోజు ఫార్మాసిటీ కోసం ఏదైతే భూసేకరణ చేసారో అక్కడ ఫార్మాసిటీ అనేటువంటి రావడంతో అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది పెద్ద ఎత్తున జరగదు, డెవలప్మెంట్ ఆగిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ 4th సిటీ తీసుకురావటం మూలంగా నగరానికి నలుదిశల అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే ఇంకా గొప్పగా అభివృద్ధి కావడానికి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక విజన్తో, సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్ప తనకేదో చరిత్ర కావాలి, తనదేదో చరిత్ర నిర్మించుకోవాలని తన ఒకటే చరిత్ర అనుకును. ఇక్కడ నియంత పాలన, దుర్మార్గ పాలన, గడిల పాలన బద్దలు కొట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజాపాలన తీసుకొచ్చారు. ప్రజాపాలన తీసుకురావడం నథింగ్ తప్పు. ప్రజలు అదే అంటున్నారు. 100% తప్పు. నేను చెప్తాను ఎందుకు దాన్ని కోరుకున్న ప్రకారం తీసుకొచ్చారు. నువ్వు అంటున్నట్టు నేను కాదు, ప్రజలు అంటున్నారు. ప్రజలు ఎవరంటలేరు. ప్రజలు రేవంత్ రెడ్డి గారిని చూసే ఓటేసారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్గా నిర్ణయించినప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేలేదు. కాంగ్రెస్ పార్టీ సింబల్ని చూసి, 6 గ్యారంటీలని చూసి, వాళ్ళ డిక్లరేషన్స్ని చూసి ఓటేశారు. తర్వాత సీఎంని ప్రకటించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ముందు తెలియదు ప్రజలకి. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్గానో సిఎల్పి లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు వస్తున్నటువంటి వాతావరణం, ఆ సాంప్రదాయం ఆనవాయితుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్, అప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యిండు. ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి కన్నా సీనియర్ ఉన్నారు కదా. పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావటానికి మాలాంటి వాళ్ళని అనేక మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఒక అందరి లక్ష్యం ఒకటే, ఈ దుర్మార్గమైనటువంటి పాలన పోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక మందిని, అనేక వ్యక్తుల్ని, అనేక శక్తుల్ని, అనేక మంది నాయకుల్ని, అనేక వర్గాల ప్రజల్ని సమీకరించుకొని ఒక కేసీఆర్ దుర్మార్గమైనటువంటి పాలన మీద ఒక భయంకరమైనటువంటి యుద్ధం చేసేసి ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కల్పించింది. కాబట్టే ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారు, కాంగ్రెస్ను విశ్వసించారు. ఆ కాంగ్రెస్ను ఆదరించి విశ్వసించటానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అనేక పద్ధతుల్లో కష్టపడి చెమటోడ్చి తన కష్టపడ్డ తీరును, తను చెమటోడ్చినటువంటి తీరును
అధిష్టానం నిశ్చితంగా దగ్గరుండి పరిశీలించి జాగ్రత్తగా చూస్తూ తన గైడ్ చేస్తూ నడిపింది కాబట్టి తన అధిష్టానం దృష్టిలో అధిష్టాన విశ్వాసాన్ని అధిష్టానం తన మీద పెట్టినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్రను తన శక్తి వంచనకు మించి ప్రదర్శించింది కాబట్టి ఇలా ఆయనను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెట్టారు. సరే, మీరు మంచి మాట చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి అంత గొప్ప చెప్పారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.